Good morning. I am Dr. Mahendra Giri, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, మహేంద్ర హాస్పిటల్, విజయనగరం. ఈరోజు ముఖ్యంగా స్త్రీలలో రైట్ లోవర్ అబ్డామినల్ పెయిన్ కాజెస్ అంటే కుడివైపు లోవర్ భాగంలో వచ్చే కారణాలు, దానికి ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి అనే ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మోస్ట్ కామన్గా స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ ఆఫ్ స్త్రీలలో ఇన్ఫెక్షన్స్, ఫెలోపియన్ ట్యూబ్ ఇన్ఫెక్షన్స్, ఒవేరియన్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత మనకి అపెండిసైటిస్, మోస్ట్ కామన్గా కూడా అపెండిసైటిస్ కూడా మనకి వన్ ఆఫ్ ద కారణం అవుతుందండి. దాంట్లో కూడా స్పెసిఫిక్గా వెళ్ళినప్పుడు 14 సంవత్సరాల లోపల ఒక కారణాలు ఉంటాయి, 14 నుంచి 35 సంవత్సరాలు ఒక కారణాలు ఉంటాయి, అబౌవ్ 35 ఇయర్స్ ఉండే వాళ్ళకి కూడా కారణాలు ఉంటాయి. కానీ 14 సంవత్సరాల లోపల పిల్లలకి సాధారణంగా అపెండిసైటిస్ కానీ టీబీ అబ్డామిన్ కూడా మనం సస్పెక్ట్ చేయాలి. ఈ రెండు మోస్ట్ కామన్గా ఉంటాయి. తర్వాత లింఫ్ నోడ్లు ఎన్లార్జ్మెంట్, నాన్ స్పెసిఫిక్ లింఫెడినోపతి అంటారు. ఈ 3 కారణాలతో చాలా వరకు ఈ వయసులో ఉండే పిల్లలకి లోవర్ అబ్డామిన్లో పెయిన్ ప్రెజెంట్ అవుతుంది. ఆ 3 కూడా సేమ్ ఒకేలాగా ప్రెజెంట్ అవుతాయి, అపెండిసైటిస్ కారణంలాగా ప్రెజెంట్ అవుతాయి. 14 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండే స్త్రీలలో కామన్గా పిఐడిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, ఒవేరియనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే మనం మోస్ట్ కామన్గా వస్తుంటాయండి. దాంతోపాటు మనం అపెండిక్స్ని కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంటుంది. అక్కడ కూడా టీబీ అబ్డామిన్ కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. అబోవ్ అండ్ ఇంకొకటి కూడా టార్షన్ ఓవరీ అని ఉంటుంది. ఓవరీ కూడా ట్విస్ట్ అవ్వడం వల్ల కూడా ఆ వయసులో ఉండే వాళ్ళకి సాధారణంగా వస్తుంది. అబోవ్ 35 ఇయర్స్ ఉండే వాళ్ళకి అక్కడ కూడా మళ్ళీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్, ఒవేరియన్ ఇన్ఫెక్షన్స్, అపెండిసైటిస్ని కూడా మనం సస్పెక్ట్ చేస్తూ కొద్దిగా మనం ఒవేరియన్ సిస్ట్లు మనం అక్కడ మోస్ట్ కామన్గా సస్పెక్ట్ చేస్తాం. ఒవేరియన్ సిస్ట్ 35 సంవత్సరాల పైబడి ఉండే స్త్రీలలో సాధారణంగా మళ్ళీ సేమ్ మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అండ్ ఒవేరియన్ సిస్ట్స్, అపెండిసైటిస్, తర్వాత రీనల్ క్యాల్కులైస్ కూడా మనకి రైట్ సైడ్ ఉండే కిడ్నీలో ఉండే స్టోన్స్ కూడా సేమ్ మనకి లోవర్ అబ్డామిన్లో కాజెస్ లాగా వస్తుంటాయి. దాన్ని మనం ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తామంటే స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకుంటాం. సింపుల్ టెస్ట్ స్కానింగ్ ద్వారా చూసుకొని అవసరమైతే బ్లడ్ టెస్ట్లో మనకి డబ్ల్యూబీసీ కౌంట్ అండ్ ఈఎస్ఆర్, ఈ చిన్న టెస్టుల ద్వారానే మనం నిర్ధారణ చేసుకుని అవసరమైనప్పుడు ఒక్కొక్క కారణానికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ పరంగా మనం సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే గర్భం ధరించే వయసు వచ్చే పిల్లల్లో మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ని కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ట్యూబ్లో కానీ ఓవరీలో కూడా మనకి గర్భాశయంలో అవ్వాల్సిన ప్రెగ్నెన్సీ అవుట్ సైడ్ ద యూట్రస్లో వాటిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. వాటిని కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కింద పెయిన్ అబ్డామిన్ కింద ప్రెజెంట్ అవుతుంటాయి. తర్వాత అబౌవ్ 50 ఇయర్స్ 50 సంవత్సరాలు పైబడి ఉండే స్త్రీలలో కూడా మనకి పెయిన్ అబ్డామిన్ వచ్చినప్పుడు మనం క్యాన్సర్స్ కింద కానీ ప్రైమరీగా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఒవేరియన్ మాసెస్, బిగ్ మాసెస్ ఉన్నా సరే కూడా మనం అప్పుడు క్యాన్సర్స్ కింద సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాగ ఒక్కొక్క వయసు ఉండే వాళ్ళని కామన్గా మనం నిర్ధారణ చేసుకొని ఏ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళకి ఆ డయాగ్నోస్ చేసుకుని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సర్జరీని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.